తుని ఘటనలో పూర్తి ఆధారాలతోనే అరెస్టులు జరుగుతున్నాయన్నారు టీడీపీ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు. 4 నెలల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత పోలీసులు అరెస్టులకు సిద్దమయ్యారని అన్నారు. ఈ ఘటనలో ముసుగులు తొలగుతున్నాయని, అరెస్టులు జరుగుతాయని ముద్రగడ కాంగ్రెస్ నేతలను కలిశారన్నారు. సమగ్ర దర్యాప్తు సెల్ ఫోన్ టవర్స్ లో సంభాషణలు కానించి ఎవరెవరు ఆ రోజు అక్కడ ఉన్నారు, ఎవరెవరు ఎవరితో మాట్లాడారు, దర్యాప్తు ఘటన అనంతరం కానీ ఘటన ముందు కానీ పూర్తి ఆధారాలతో మాత్రమే అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఆధారాలు లేకుండానో ప్రభుత్వం ఎవరినో వేధించడం కోసమో ఈ పని ఎవరికీ చేయటం లేదు. ఇవాళ దర్యాప్తుకు సహకరించవలసినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు ఒక సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని ఎవరికో రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టినట్టు వ్యవహరించడం అనేది కాపు సామాజిక వర్గం గమనిస్తా ఉంది. నేనంతటి నేనే అరెస్ట్ అవుతానంటారు, నన్ను ఏమనగా చేర్చండి అంటారు. మళ్ళా ఇప్పుడు కిర్లంపూడిలో అక్కడ దర్యాప్తు అధికారులు వస్తే పెద్ద అల్లరి చేపిస్తా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని కానీ లేదంటే మరెవరన్నా కానీ ప్రభుత్వం చేర్చాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం అనుకుంటే ఇన్ని రోజులు ఆగదని కూడా మీరు గమనించండి. పూర్తి దర్యాప్తు, సమగ్రమైన విచారణ, వీడియో క్లిప్పింగ్స్ కానించి, టెలిఫోన్ కాల్స్ కానించి, ఫోటోలు కానించి అన్నిటిని కూడా చూసిన తర్వాత మాత్రమే ఇవాళ అరెస్టులు ప్రారంభమైనాయి. ఈ అరెస్టులు ప్రారంభం అవుతున్నాయని తెలిసే మీరు హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులను కలిశారు. ఈ అరెస్టులు మొదలైనవి అని తెలిసే మీరు రాజకీయ నీడ తీసుకోవడానికి వెళ్ళారు. ఇవాళ ముసుగులు తొలుగుతా ఉన్నాయి. ఇంకొక నెల రోజుల్లోనో 2 నెలల్లోనో అసలు ముసుగు పూర్తిగా తొలగి అసలు పార్టీలు ప్రత్యక్షంగా దిగబోతా ఉన్నాయి.